శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:52 వరకు. తిథి తదియ త్రయోదశి ఉదయం 8:25 వరకు. తిరిగి చతుర్దశి తెల్లవారుజామున 5:52 వరకు ఉన్నది. నక్షత్రం పునర్వసు రాత్రి 1:34 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:30 నుండి 3:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 8:01 వరకు. అమృతకాలం రాత్రి 11:21 నుండి 12:49 వరకు. నేటి విశేషం మాఘశుద్ధ త్రయోదశి వరాహ కల్పం అనేటటువంటిది ఇవాళ రోజు ప్రారంభం ఒకటి చేట. మనకి కల్పాలు అనేటటువంటివి ఎప్పుడెప్పుడైతే ప్రారంభం అవుతాయో ఈ కల్పాలు వచ్చినటువంటి రోజు మనం దానాదికాలు ఏవైతే చేస్తామో అవి కూడా చాలా విశేషమైన సత్ఫలితాలు సిద్ధించేదిగా ఉంటుంది. కాబట్టి వరాహ కల్పం అనేటటువంటి దాన్ని నిర్ణయ సింధువులో నారద మహాముని పురాణం కూడా చెప్తున్నటువంటి సందర్భంగా వరాహకల్పం ప్రారంభమవుతున్నటువంటి ఈ రోజు నుంచి చేసేటటువంటి దానాదికాలు చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. ప్రత్యేకించి పేదవారికి అన్నదానం చేయడం చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. అలాగే శనివారం సందర్భంగా శనీశ్వరుని ఉద్దేశించి చేసేటువంటి తైలాభిషేకాలు ఇత్యాదులన్నీ కూడా శనిగ్రహ సంబంధ దోష నివారణకు చాలా చాలా చక్కనైనట్టుగా చెప్పబడుతుంది. ఇవాళ రోజు కనుక నొల్ల నువ్వులతో శనీశ్వరుడికి అష్టోత్తరంతో పూజ చేసినట్లయితే చాలా విశేషంగా చెప్పబడుతుంది. కారణం ఏంటంటే శని త్రయోదశి కూడా ఉదయం 8:25 వరకు ఉన్నటువంటి కారణంగా సూర్యోదయానికి త్రయోదశి ఉన్నటువంటి రోజు శని త్రయోదశి కూడా అంటారు. కాబట్టి ఇవాళ రోజు శనీశ్వరుని ఉద్దేశించి చేసేటువంటి నూనెతో అభిషేకాలు కానీ తెల్లలతో శనీశ్వరుడికి పూజాధికాలు కానీ అష్టోత్తరంతో నువ్వుల దానం కానీ మొదలైనటువంటివన్నీ కూడా శనిగ్రహ సంబంధించిన దోషానికి చాలా చాలా చెప్పబడుతుంది. ఈ సంవత్సరం మనకి కుంభ మీన మేషరాశి వారికి ఏలినాటి శని ఉంది. ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని ఉంది. సింహరాశి వాళ్ళకి అష్టమి శని ఉన్నటువంటి కారణంగా ఈ రాశుల వారు తప్పనిసరిగా ఇవాటి రోజు శనీశ్వరుని ఉద్దేశించి చేసేటువంటి దానాధికాలు తైలాభిషేకాలు చాలా చాలా ఉత్తమంగా ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఆచరించే ప్రయత్నం చేయటం. రేపటి రోజు మాఘ పౌర్ణమి సందర్భంగా మహామాఘి అంటారు. దాని విశేషం దాని తాలూకు ప్రాశస్త్యం రేపటి కాలమానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి ఆధ్యాత్మికవేత్త, శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.